నర్సంపేట పట్టణ ప్రజలు కూడా ప్రత్యేక నమస్కారం. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పాకాల ఆడిటోరియం నిర్మాణం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగానే 95% పనులను పూర్తి చేసినాం. టఫెడ్కో నిధుల నుంచి సుమారుగా 6.5 కోట్ల పైబడి డబ్బులను వెచ్చించి నర్సంపేట పట్టణ సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేటువంటి సంకల్పంలో భాగంగా ఆడిటోరియంను పూర్తి దశకు తీసుకొచ్చినాం. ఆనాడు పట్టణ బీఆర్ఎస్ ముఖ్యుల యొక్క ఆలోచనల మేరకు, మా ప్రజాప్రతినిధుల యొక్క సూచన మేరకు ఆనాడు పాలకవర్గం యొక్క సహకారంతో ఆనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉండబడిన కేటీఆర్ గారు నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయల పైబడి టఫెడ్కో ద్వారా నిధులను కేటాయించారు. అవి సరిపోక ప్రత్యేకంగా ఇంకా అనేక నిధులను కూడా తీసుకొచ్చినాం. నర్సంపేట పట్టణ ప్రజలకు శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆనాడు మనోరెడ్డి గారు సర్పంచ్గా ఉన్నటువంటి కాలం ముందు నుంచి ఆ తర్వాత వరకు కూడా వేయబడినటువంటి మొత్తము పైప్ లైన్లు కానీ ఇళ్ల నిర్మాణం కానీ ఇళ్ల నిర్మాణం ఎత్తు కావడం, రోడ్లు పెరగడం, పైప్ లైన్లు 25, 30, 40 సంవత్సరాల కింద వేయబడిన పైప్ లైన్లు అన్నీ కూడా కిందికి పోవడంతో మనం ప్రత్యేకంగా అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చి ఆనాడు 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడినటువంటి వాటర్ సప్లై నేను ఎమ్మెల్యే కాకముందు నర్సంపేట పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల యొక్క ఆశీర్వాదంతో, స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో, మాజీ ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలతో, అనేక మంది అధికారులతో చర్చించి నర్సంపేట పట్టణం వృద్ధి చెందుతున్నటువంటి పట్టణం, అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు, పెండింగ్ సమస్యల పరిష్కారం విషయంలో నర్సంపేట పట్టణ ప్రజలకు వెజ్ మార్కెట్ కట్టి పూర్తి చేసి ప్రజల ముందు పెట్టినాం. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్, ఫిష్, ఫ్లవర్ మార్కెట్ కూడా నర్సంపేటలో అందుబాటులో తీసుకురావడానికి సంబంధించి మరి ఆనాడే టెండర్లు పిలిపించి ఆనాడు దాదాపు 2 ఫ్లోర్లు కూడా పూర్తి చేసినాం. పార్కు కోసం నిధులు వెచ్చించినాం, టెండర్లు కూడా పూర్తి చేసినాం. ఆ రకంగా తెచ్చిన నిధుల్లో దాదాపుగా 70% నిధులను అప్పుడే పనులు పూర్తి చేసి ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా పనులు ఎక్కడికక్కడ నత్తనడకన మరి ఆగిపోయి ఉన్నాయి. ఇవాళ పాకాల ఆడిటోరియం చూస్తే చాలా బాధేస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది. మున్సిపాలిటీ శాఖ రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇవాళ అదేవిధంగా మరి హోం శాఖ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నారు. హోంశాఖ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. పోలీసులు మాత్రం నిత్యం పనిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు కేసులు పెట్టడం, పాత కేసులను దవ్వడం, ఏకపక్షంగా వివరించడం, కాంగ్రెస్ నాయకులకు అడుగులకు మడుగులొత్తడం, చెప్పినట్టు వినడం, మర్యాద లేకుండా ప్రవర్తించడం, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం ప్రతిపక్ష పార్టీల నాయకులను. ఇలా మాత్రం హోంశాఖ పనిచేస్తుంది. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉండబడినటువంటి మున్సిపల్ శాఖ మాత్రం పూర్తిగా పడకేసింది.